బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక పసిడి కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర ర్యాలీ చేసిందని బులెటిన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే వెండి కూడా అదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 470 పైకి కదిలింది. దీంతో 51,420కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర 400 పెరుగుదలతో 47,180కి చేరింది. పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ఏకంగా 1880 పెరిగింది. దీంతో 51,900కి ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్ కు 0.13% పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్ కు $1806లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్ కు 0.14% పెరుగుదలతో $18.98లకు ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 పైకి కదిలింది. దీంతో 47,900కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 400 పెరుగుదలతో 49,100 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండి ధర 1880 పెరిగి 51,900కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.